మార్నింగ్. గుడ్ మార్నింగ్. పొద్దున్నే ఈ ఎండను బడి పిల్లల సంత అంతా వేసుకొని ఎగ్ హంట్కి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి ఈస్టర్ టైంలో సెలబ్రేట్ చేస్తారు. ఏప్రిల్ 2nd వీక్లోనే సెలబ్రేట్ చేస్తారనమాట. ఆ టైంలో ఫుల్ ఎండలు కూడా స్టార్ట్ అవుతాయి. అందుకే మార్నింగ్ టైంలోనే ఈ ఎగ్ హంట్ గేమ్ అనేది పెడతారు. పిల్లల కోసం ఫుల్ యాక్టివిటీ. కొన్ని ప్లాస్టిక్ ఎగ్స్లో చాక్లెట్స్ కానీ కొన్ని చిన్న చిన్న టాయ్స్ కానీ అలాంటివన్నీ పెట్టి హైడ్ చేసినట్టుగా వాళ్ళని ఫైండ్ అవుట్ చేయమన్నట్టుగా కొన్ని గేమ్ అనేది స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు వచ్చేసి చాలా ఎగ్స్ అనేది అలా స్ప్రెడ్ చేసేసి పిల్లలందరినీ కలెక్ట్ చేసుకోమని చెప్తూ ఉంటారు. ఇంకొన్ని చోట్ల మనం చూస్తున్నట్లయితే ఏరోప్లేన్లో వెళ్తా ఎగ్స్ అనేది కింద పడేస్తూ పిల్లల్ని కలెక్ట్ చేసుకోమనడం అవన్నీ కూడా మనం చూసే ఉంటాము. బట్ ఇక్కడ అలా కాదనమాట. హెలికాప్టర్లో వచ్చి పడేసేవి కాదు. జనరల్గానే ఇక్కడ కొంతమంది ఆర్గనైజర్స్ ఇట్లా మొత్తం సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట. ఎగ్స్ అన్నీ కలెక్ట్ చేసి పిల్లలకి ఇవ్వడం కోసం వాళ్ళంతట వాళ్ళే ఒక బకెట్స్ కానీ కవర్స్ కానీ తెచ్చుకొని అవన్నీ గ్యాదర్ చేసుకోమని చెప్తూ ఉంటారు. దీనికోసం పిల్లలు ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి అంటే అన్ని కలర్స్ డిఫరెంట్ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి కదా ఆ ఎగ్స్ అనేది. ఆ ఎగ్స్ డిఫరెంట్ కనిపించేసరికి వాళ్ళకి ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. లోపల చూస్తే ఏముండదు. నాకైతే ఒక సంవత్సరం చూస్తే సరిపోద్ది. ఇంకా ఎవ్రీ ఇయర్ బోర్ కొడుతూనే ఉంటుంది అనమాట. అవన్నీ ఎక్కువ తెచ్చుకోవద్దనే చెప్తూ ఉంటాను. ఎంతమంది ఉన్నారో చూడండి. పిల్లలైతే ఆ ఎగ్స్ ఎప్పుడు కలెక్ట్ చేసుకోవాలా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. అందరూ బకెట్లు తెచ్చుకున్నారు. కొంతమంది బకెట్స్ లేని వాళ్ళు కవర్లు తెచ్చుకుంటూ అక్కడే వాళ్ళే ఇస్తూ ఉన్నారు చూసారా. ఇక్కడ మిడిల్ స్కూల్ వాళ్ళు కానీ హై స్కూల్ వాళ్ళు కానీ వాలంటీర్లుగా వెళ్ళొచ్చు. వాళ్ళు ప్రతి ఒక్క చోట కూడా వాలంటీర్లుగా ఉండేది ఈ స్కూల్లో ఆ చదివే పిల్లలు మాత్రమే ఉంటారనమాట. మిడిల్ స్కూల్ హై స్కూల్ ఇంకొంతమంది ఎలిమెంటరీ స్కూల్ అంటే 4th 5th గ్రేడ్ ఉన్న వాళ్ళు కూడా. ఇప్పుడు మేము వెళ్ళిందైతే ఎప్పుడు రెగ్యులర్గా మేము వెళ్ళే పార్క్. అక్కడ బాగా ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఓపెన్ ప్లేస్లో అయితే ఎంతమంది వచ్చినా కూడా ప్లేస్ అనేది సరిపోద్ది అనమాట. ఎగ్స్ అన్నీ కూడా మొత్తం స్ప్రెడ్ చేయడానికి కానీ ఆ స్పేస్ ఆ పిల్లలందరూ ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పేరెంట్స్ ఉన్నా ఇంకా మధ్య మధ్యలో పిల్లలు ఆగకుండా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట. వాళ్ళైతే మొత్తం స్ప్రెడ్ చేసి రెడీ అన్న తర్వాతనే అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. బట్ కొంతమంది తెలియక అలా వచ్చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ వయసు ఎంత చాలా చిన్న పిల్లలు కదా పాపం. వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పినా అర్థం కాదు కూడా. అవి చూసి ఏదో పరిగెత్తాలి అనుకుంటూ ఉంటారు. నేనైతే ఇప్పుడు నా వాయిస్ కాకుండా ఇంకా ఒకసారి దీన్ని అన్మ్యూట్ చేసేస్తాను. ఒకసారి వాళ్ళ అల్లరి అక్కడంతా కూడా చూడండి. చెప్పారు కదా వాడికి. వాళ్ళు చెప్పినప్పుడు వెళ్ళి చెప్పని చెప్పారు. అర్థం కదా వాడికి. ఎక్కడున్నాడండి? అదే ఏషియన్ కమ్ ఫ్రంట్ అండ్ పీక్. చూసారు కదా అంతమంది పిల్లలు ఉంటే 2 నిమిషాలు కూడా పట్టలేదు మొత్తం ఖాళీ అవ్వడానికి. లోపల ఏముంటాయి ఏంటి ఆరుష్ ఏం తెచ్చుకున్నాడు అనేది కూడా ఈ వీడియో ఎండింగ్లో అయితే నేను అటాచ్ చేసి పెడతాను. ఇంకా ఇలాంటి సెలబ్రేషన్సే స్కూల్లో కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట. కాకపోతే అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఎగ్స్ అనేవి మనం తీసుకొని వెళ్ళాలి. మేమైతే వాల్మార్ట్ స్టోర్స్లో మనకి ఇట్లా అమ్ముతూ ఉంటారనమాట డిఫరెంట్ ఎగ్స్. అలాగే లోపల ఇంకేమైనా టాయ్స్ పెట్టించి కానీ అలా చాలా రకాలుగా ఉంటూ ఉంటాయి. మనమైతే అక్కడ ఒక డజన్ అర డజన్ అని చెప్పేసి మనం పర్చేస్ చేయొచ్చు. హాఫ్ డజన్ అయితే ఉండదు, డజన్ పైన ఉంటాయి అనమాట కొన్ని బాస్కెట్స్లో అలా పెట్టుంచి. మేమైతే స్కూల్కి తీసుకెళ్ళాలి అంటే ఇంకా అక్కడే తీసుకొని వెళ్తూ ఉంటాము. అలాగే ఇక్కడ ఒక్క రౌండే కాదనమాట, ఒక 4-5 ట్రిప్స్ అనేది పిల్లలు వస్తూ ఉంటే ఇంకా ఎక్కువ ఎగ్స్ వేయడం ఇట్లా ఎక్కువ రౌండ్స్ అనేది కండక్ట్ చేపిస్తూ ఉంటారు. ఎక్కడ పిల్లల యాక్టివిటీ జరుగుతున్నా కూడా ఫైర్ ట్రక్ అనేది వస్తుందన్నమాట. ఆ ఫైర్ ట్రక్ అనేది ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి అని చెప్పేసి అట్లా వాళ్ళకి పిల్లలకు తెలియడం కోసం మొత్తం అయితే అక్కడ పెడుతూ ఉంటారు. ఫైనల్గా ఆరుష్ తెచ్చిన ఎగ్స్ ఏంటి, వాటి లోపల ఏమున్నాయి ఏంటి అనేది అయితే ఒక లుక్ వేద్దాం పదండి. తీరా ఫాస్ట్గా ఎంతసేపు మొత్తం ఓపెన్ చేయ తర్వాత ఆడుకోవచ్చు. మొత్తం ఓపెన్ చేయి.
ఏదో ఒక చిన్న చిన్న టాయ్స్ అయితే పెట్టారు. ముందు చాక్లెట్స్ లేవు, అది హ్యాపీ అనమాట. ఈ చాక్లెట్స్ గడ్డి గసన ఉంటే ఇంకా అవే తింటూనే ఉంటారు. వాటికన్నా ఇలా టాయ్స్ ఉంటేనే బెటర్ అనిపిస్తుంది, మంచిగా ఆడుకుంటూ ఉంటారు. సెట్ చేయాలి దీన్ని. నాకు ఇష్టం అన్ని డిఫరెంట్ కలర్స్ ఎగ్స్ ఉన్నాయి కదా, కానీ ఒక్క గోల్డ్ ఎగ్ ఉంది చూసారా, అది కొంచెం స్పెషల్ అన్నట్టు. చాలా ప్లేసెస్లో కొన్ని మాత్రమే గోల్డ్ ఎగ్స్ ఇస్తారు. ఆ గోల్డ్ ఎగ్ కోసం కూడా చాలామంది అది దొరకాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మొత్తానికి ఆరుష్కి అయితే ఒక్కటి దొరికింది. ఆ గోల్డెన్ ఎగ్లో ఏముందో ఒక్కసారి చూద్దాము. అన్నిట్లో చిన్న చిన్న టాయ్స్ ఉంటే దీంట్లో మాత్రం పాపప్ కీచెన్ అయితే ఉంది. ఫైనల్గా అయితే చూసారు కదా, పెద్దోడికి ఒక డజను, చిన్నోడికి ఒక డజను ఎగ్స్ అయితే వచ్చాయి. అవి తినే ఎగ్స్ కాదనమాట, మొత్తం టాయ్స్ ఆడుకునే ఎగ్సే. తినే ఎగ్స్ అంటే దాంట్లో చాక్లెట్ ఉంటే తినే ఎగ్ అయిపోయేది. ఉన్న ఒక గోల్డెన్ ఎగ్ తో అయితే ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంక ఇప్పుడు ఈ టాయ్స్ తో టైం పాస్ చేస్తారు. ఇంకొక 2 days వీటితోనే సరిపోతుంది వీళ్ళకి. ఈలోపు మనమైతే నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ టాపిక్ తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.